నువ్వు కొత్తగా ప్రారంభించిన ఫ్యాక్టరీలు ఎన్ని లెక్క చెప్పయ్యా. నెహ్రూ గారు హెచ్ఏఎల్ ఫ్యాక్టరీని ప్రారంభం చేశారు. నువ్వు మహాపౌరు మూసేస్తుంది. పనులను కొందరుంటారు. ఎవడో నాయకుడు, నరసింహ నాయకుడు, వసంత నాయకుడు, ఆనంద నాయకుడు చెరువు కట్టిపోతే దాన్ని నడి చెరువుకు తెగొట్టే పెద్ద మనుషులు ఇప్పుడు పుట్టిన్నారు. వాడు నాయకుడే, ఈడు నాయకుడే. ఆ నాయకుడికి చెరువు కింద ఏమీ లేకపోయినా చెరువు కట్టి ఆ నాయకుడు ఈడు ఓట్ల కోసమో కట్ల కోసమో ఓటు కాల్చేదానికి చెరువు కట్ట తెగొట్టా. నీకు ఆ నాయకుడు కావునా ఈ నాయకుడు కావు. ఇంతే ఆడు. ఎలక్షన్ అంటే అడగచ్చినది కాదు. చాలా బాగా చెప్పా. నేను మామూలు మనిషిని, నాకేం కిరీటం రాదు. కరెక్ట్. ఒకవేళ గెలిచిపోతే సడన్ ఏమన్నా వేసుకూసానంత బదలాయించిపోతాయా? ఊరు పడితే తలకాయ తిరిగితే నన్ను కాసులు సంపాదించుకోవచ్చు, పెళ్ళాము సొమ్ముని చేపించవచ్చు, కార్డు గిన్నె తీసుకోవచ్చు, తిరగచ్చు, గిన్నె తీసుకోవచ్చు, సెంట్ పూసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏం తినేదానికి అయ్యిందా? కాళ్ళు చేతులని ఎక్స్ట్రా వచ్చాయి. చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినా కొంటే నేను చచ్చిపోయినా కొంత. ఎవరిని ఇంట్లో పెట్టుకోండి. మైసూరు మహారాజ్ చచ్చిపోయినా కూడా 3 నాళ్ళు అయితే తిరిగి వాసన వస్తుంది గొంతులో. ఈ తెలివి ఉండాల మనిషికి. రాజకీయాల్లోకి మనం అడుగు పెట్టేది అందరి బాధ నా బాధ అని అనుకునేది. నా బాధే మీ బాధ అని చెప్తే అది రాజకీయ నాయకత్వం లక్ష్యంగా. అది డిక్టేటివ్ పాయింట్. మనం ఇందిరాగాంధీ వంశస్థుడు, కాంగ్రెస్ వంశస్థుడు, గౌతమ్ మన వంశస్థుడు. మన జాతి కాంగ్రెస్, మన కులం కాంగ్రెస్, మన పార్టీ కాంగ్రెస్, మన రక్తము కాంగ్రెస్, మన గోత్రం కాంగ్రెస్, మన దీక్ష కాంగ్రెస్, మన తపస్సు కాంగ్రెస్. కాబట్టి ఎవరే కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఏ తప్పు చేయకుండా, వేరే ఆలోచనలు ఏం చేసుకోకుండా ఆయన్ని గెలిపించడానికి మనం అందరూ కూడా ఆలోచించాం. మళ్ళీ చెప్తాం, యా ఊర్లో ఏమో తెలియదు, ఎలక్షన్ నడిపేదానికి అవసరం ఉండేవన్నీ మనం సమకూర్చుతాం. మిగతా ₹1,00,00,000 ఉన్నాయంట, తీసుకొని వస్తారంట, పోస్తారు వాళ్ళ అపార్ట్మెంట్లా వాడి దగ్గర. తెచ్చినా నేను అట్లాంటివి ఇవ్వద్దు. అమ్మకానికి ఎవరన్నా రెడీగా ఉన్నారా? ఇక్కడ సేల్కునే వాళ్ళు ఉంటే దయచేసి చేయట్లేదు. ఎంతగా చేతులు సేల్కి ఎవరన్నా ఉంటే, అమ్మకపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేదు నమ్మకానికి నిలబడే వాళ్ళు అయితే నమ్మకానికి చేతులు ఎంతండి. నమ్మకానికి నిలబడే అమ్మ నాయన కూర్చుంటే అమ్మకానికి నిలబడేవాళ్ళు ఒక్కసారి నన్ను మోసగించచ్చు. ఎల్లకాలంలో మోసగించేదానికి లేదు. నేను దేవుడు పూజ చేసేవాడిని కాదు, కానీ నాలో దైవత్వం. ఎందుకంటే మోసం నాకు తెలీదు, దగా కోరుతానం నాకు తెలీదు. నేను ఎవరు సభకు ఎప్పుడు ఆశించి నాకు తప్పు చేసినోడు, నాకు దగా కోరుతనం చేసినోడు, మోసం చేసినోడు నా కళ్ళెదురుగానే వాళ్ళకి ఏమి స్థితి వస్తా ఉంది, వస్తుంది, మీరే చూడాలి. వారం రోజులుగా